రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మదీనా చౌరస్తా వద్ద ఒక బట్టల దుకాణం షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 షాపుల్లో కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైట్ హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా వద్ద ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 షాపుల్లో కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా చౌరస్తా వద్ద ఓ బట్టల షాప్ లో 3 షాపుల్లో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటల షాప్ ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఒక్కసారిగా మంటలు మొత్తంగా బట్టల షాప్ అయిన నేపథ్యంలో కూడా బట్టలు మొత్తంగా కూడా పూర్తిగా దగ్ధమైపోయి భారీగా మంటలు అయితే ముందు ఉదయం సమయాల్లో ఈ యొక్క సంఘటన జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ షాప్ లకు సంబంధించి ఓపెన్ చేయని నేపథ్యంలో కూడా ఎవరికి కూడా ఎట్లాంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే 3 షాపుల్లో కూడా భారీగా ఈ యొక్క మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వారందరి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల సంబంధించి మొత్తం చుట్టుపక్కల షాపులకు కూడా వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకుని ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీగా పడుతున్న మంటలు అయితే భారీగా ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల మొత్తంగా కూడా ఆ పొగ మొత్తం కూడా పేరుకుపోయిందని చెప్పవచ్చు. భారీగా ఇష్టపడుతున్న మంటలను మరి కాసేపట్లో అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా అదే పక్క షాప్ నుంచి ఈ యొక్క మంటలు ఏదైతే షాప్ లో వచ్చాయో ఆ షాప్ కి వెళ్లే ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారని చెప్పవచ్చు. పక్క షాప్ లో ఉన్న షాపులన్నీ కూడా అక్కడి నుంచి ఈ యొక్క మంటలు ఎక్కడైతే చెలరేగాయో హరికృష్ణ 3 షాపుల్లోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇంకా వేరే షాపులకు ఏమైనా ఈ యొక్క అగ్ని వ్యాపించే అవకాశం ఉందా? ప్రస్తుతం ఎన్ని అగ్నిమాపక వెహికల్స్ వచ్చాయి, అక్కడ పరిస్థితి ఏంటి, పోలీసులకు సంబంధించిన ట్రాఫిక్ ఎట్లాంటి? అయితే 3 షాపుల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో బట్టల షాప్ లో కాబట్టి పూర్తిగా అంటుకున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున మంటలు మొత్తంగా కూడా చుట్టుపక్కల షాపులు కూడా వ్యాప్తి చెందే క్రమంలోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని చుట్టుపక్కల షాపులకు వ్యాప్తి చెందకుండా అయితే ఈ యొక్క నివారణ చర్యలు తీసుకుంటున్నారు. పూర్తిగా ఏదైతే వాటర్ తో మొత్తంగా కూడా ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల షాపులకు ఈ యొక్క మంటలు వ్యాపించకుండా ఏదైతే పక్క షాప్ నుంచి ఈ యొక్క మంటలు వస్తున్న వైపుగా ఈ యొక్క వాటర్ ని మొత్తంగా కూడా స్ప్రే చేస్తున్న పరిస్థితి ఉంది. స్ప్రే చేసి అదుపులోకి అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లతో ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో ఈ యొక్క మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం సమయంలో జరిగిన నేపథ్యంలో కూడా కొంత ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిన నేపథ్యం. కాకపోతే కొంత ఆ సమయంలో ఎవరు కూడా షాప్ లో సమయం కాబట్టి పెను ప్రమాదం తప్పించవచ్చు. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.
రైట్ హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా వద్ద ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 3 షాపుల్లో కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. Sar, bosma.